సెకండ్ పార్ట్లో సితారని అందరు ముందు బ్యాట్ చేయబోయి సారికానే సీసీ కెమెరాలో దొరికిపోవడం వలన అందరూ ఆమెను దొంగలాగా చూస్తున్నారని అనుకుంటుంది. సారికకి సితార మీద పట్టరాని కోపం వస్తుంది. కాని ఆ రాత్రి మాత్రం సారికకు అస్సలు నిద్ర పట్టదు. ఆ రోజు అందరూ అన్న మాటలే ఆమె మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సారిక తనలో తాను, ఇప్పటికీ ఎన్నోసార్లు నేను సితారాను తక్కువ చేసి చూపించాలని అనుకున్నాను. కాని ఆ సితార మాత్రం నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు. నీ నిజంగా చెడ్డదాన్నా అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం సారిక లేచేసరికి అంతా మామూలుగానే ఉంటుంది. శ్రీకాంత్, విక్రమ్ ఆఫీస్కెళ్లడం, మిగిలిన వారు ఎవరి పనుల వారు ఉండడం జరుగుతుంది. సారిక కూడా ఏమీ పట్టనట్టుగా జిమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రియాతో, ఏంటి సారిక, 2 రోజుల నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. సారిక మౌనంగా ఉంటుంది. హొసీ, నిన్నేనే, రోజు ఓ తెగ వాగుతావు. ఈరోజేంటి అలా స్టాచ్యూలో నిలబడ్డావు? చెప్పు ప్రియా. నేను కాదు మేడం, మీరే చెప్పాలి. మన కాల్లో ఏదో ప్లాన్ అన్నావు, ఐడియా అన్నావు. ఏంటి, ఏమైంది మ్యాటర్? అది ప్రియా, అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అయ్యో సారిక, ఇంత జరిగిందా? అయినా నువ్వు ఇంత పని చేసావెందుకే? నేనేదో సరదాగా ఆట పట్టించడానికి చిన్న చిన్నవి ఏదో చేస్తావనుకున్నాను కాని. ప్రియా, నేను చేసింది తప్ప? నేను నిజంగా అంత చెడ్డదాన్నా? సారిక, కాలేజీలో అన్నీ కలిసి చేశాం కదా అని నువ్వు చేసిన ప్రతి పని సమర్థిస్తానని కాదు. నువ్వే తప్పు చేసి ఉండొచ్చు కానీ చెడ్డదని మాత్రం కాదులే. అలా బాధపడకు. నీ కోపం నిన్నలా చేసేలా చేసింది. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. నువ్వు ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమాపణ అడిగాయి, వాళ్ళకు తగినట్లుగా నడుచుకో. అవును, నేను వారి నమ్మకాన్ని మళ్ళీ పొందాలి. కానీ అది నా మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. దట్స్ మై గర్ల్. ఇక వెళ్దాం పదా అని సారిక, ప్రియా జిమ్ నుంచి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత సారిక శ్రీకాంత్తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. శ్రీకాంత్, నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నాకు నీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది కాదు శ్రీకాంత్, నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ నన్ను నమ్ము, నేను మారిపోయాను. ఎలా సరిక నిన్ను నేను నమ్మేది? నీలో ఉన్న అసూయ ఏంటో కళ్ళర చూసా కూడా నమ్మమంటావా? శ్రీకాంత్, అది కాదు ఇంకేం మాట్లాడకు అని శ్రీకాంత్ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. దీంతో సారిక మనసు బాధపడుతుంది. అలా అపార్ట్మెంట్ గార్డెన్లో నడుస్తూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా నడుస్తూ నడుస్తూ సారిక ఒక్కసారిగా కింద పడిపోతుంది. అప్పుడు అపార్ట్మెంట్ వాచ్మెన్ చూసి, అయ్యో సారిక మేడం, లేవండి, ఎవరైనా ఉన్నారా? చుట్టుపక్కల జనమంతా అక్కడ పోగవుతారు. వాచ్మ్యాన్ వెంటనే శంకరయ్య వాళ్ళని పిలుస్తాడు. వారంతా వెంటనే అక్కడికి చేరుకుంటారు. శ్రీకాంత్ కూడా వెంటనే వస్తాడు. శ్రీకాంత్ ఏమో ఏడుస్తూ, సారిక, లే సారిక, ఏమైంది? ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నిన్ను కోపడను. లే సారిక. శ్రీకాంత్, ఊరుకో, ముందు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అని సారికను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఒత్తిడి వలన ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తారు డాక్టర్. అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఆ రాత్రంతా ఆమె దగ్గరే కూర్చుంటారు. తెల్లవారేసరికి ఆమెకి మెలకు వచ్చి చూస్తే అంతా ఆమె చుట్టే ఉంటారు. సితార సారిక పక్కనే కూర్చుంటుంది. నాకు ఏమైంది? ఇక్కడెందుకున్నాను? అక్క, లేచావా? ఏం లేదు, కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. రాత్రంతా మీరంతా ఇక్కడే ఉన్నారా? అవునక్క, అత్తయ్య, మావయ్య, బావగారు చాలా కంగారు పడిపోయారు అని చెప్తూ ఉండగానే అంతా నిద్రలేస్తారు. ఏమ్మా సారిక, ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదమ్మా? పర్లేదత్తయ్యా. ఇంకా డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్తున్నా నాన్న.
తీసుకెళ్దాం నాన్న ఇంటికి. సరే బాబు, పదండి. అని సారికను ఇంటికి తీసుకొని వెళ్తారు. ఒక వారం రోజులు ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. ఓ రోజు సీతారా మాత్రమే తనతో ఉన్నప్పుడు, సీతారా, నన్ను క్షమించు. ఇంట్లో నాకు వాల్యూ ఇవ్వడం లేదని కోపంతో. ఇంకేం మాట్లాడకక్క, ఈ జ్యూస్ తాగేసి సైలెంట్గా పడుకో, సరేనా అని సారికను పడుకోబెట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. అలా 2 రోజుల తర్వాత ఓ రోజు ఉదయాన్నే సారిక చక్కగా చీర కట్టుకుని పూలు పెట్టుకుని నడుస్తూ హాల్లోకొస్తుంది. సారికా, నువ్వేనా? చీరలో ఎంత బాగున్నావు తెలుసా? ఎప్పుడో పెళ్ళప్పుడు చూశాను, మళ్ళీ ఈ రోజు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? దాంతో సారిక సిగ్గుపడుతూ నుంచుంటుంది. హో, మేడం గారికి సిగ్గుపడ్డం కూడా తెలుసా? అన్నీ తెలుసులే, మీకు ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి ఇంకా అని శ్రీకాంత్ను పంపించేసి బాల్కనీలో కూర్చున్న అత్తామామల దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, మామయ్య, కాఫీ తీసుకుని రమ్మంటారా? సారికా, నువ్వేనా నా బంగారు తల్లి ఇది? అరే, చీరలో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. సారీ, థ్యాంక్ యూ అత్తయ్యా. చూడ ముచ్చటగా ఉన్నావు సారిక. సరే, ఈరోజు నీ చేతి కాఫీ టేస్ట్ ఏంటో చూస్తాం. తీసుకోండి రమ్మా. అని చెప్పగానే సారిక వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. సీతారా, ఈరోజు నేనే వంట చేస్తాను, నీ కంప్లీట్ రెస్ట్. అక్క, నువ్వేనా ఇది? నువ్వు బానే ఉన్నావా? అబ్బా, బానే ఉన్నాలే సీతారా, కానీ ఒకటి, నాకు వంట రాదు. అత్తయ్య మావయ్యకి కాఫీ తీసుకుని వస్తానని చెప్పొచ్చా? మరేం పర్లేదులే, నేనున్నాను కదా, నేను చెప్తాను, నువ్వు చేయి, సరేనా? అబ్బా, థ్యాంక్ యూ సీతారా, నీలాంటి తోడికోడలు ఖచ్చితంగా ఉండాలి అని తోడికోడలిద్దరూ కిచెన్లో కాపులు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ బయట నుంచి లక్ష్మీ శంకరయ్య గమనిస్తూనే ఉంటారు. లక్ష్మి, ఈ రోజు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. పెద్ద కోడలి విషయంలోనే కదండి. అవును లక్ష్మి, సారిక అసలు ఎప్పటికీ మారదేమో. ఈ ఇంట్లో ఎలాంటి అనర్థాలు చూడాల్సి వస్తుందా అని చాలా బాధపడ్డాను. లేదులే, ఇక మీదట అవేవి జరగవులేండి. మన సారిక మనల్ని అర్థం చేసుకుంది. ఇలా ఇలా కుటుంబ బంధాలను, బాంధవ్యాలను అర్థం చేసుకుంటూనే ఆ కుటుంబం కలకాలం హాయిగా ఉంటుంది లక్ష్మి. అవునండి, నిజమే అని మాట్లాడుకుంటూ ఉండగా సారిక వారికి కాఫీ తెచ్చి ఇస్తుంది. అత్తయ్య, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఇప్పటికైనా మారావు తల్లి, అది చాలు. మావయ్య, పెద్దవారిని కూడా చూడకుండా మీపై ఎన్నోసార్లు కోపడ్డాను, నన్ను క్షమించండి మావయ్య. పర్లేదులే కోడలి పిల్ల, నిన్ను మేము క్షమించాలంటే నువ్వు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. చెప్పండి మావయ్య, మీరు ఏ శిక్ష వేసినా నేను దాన్ని తీసుకుంటాను. అయితే ఈ రోజు మాకు నీ చేతి వంట రుచి చూపించు, ఇదే నేను నీకేసే శిక్ష. అబ్బా, ఊరుకోండి, సారికకు వంట రాదు, మెల్లగా నేర్చుకుంటుందిలే. పర్లేదత్తయ్యా, సితార నాకు నేర్పిస్తుంది, నేను చేస్తాను. అవునా తల్లి, సరే, నీ ఇష్టం అని చెప్పడంతో సారిక కిచెన్లోకి వెళ్తుంది. సీతార చెప్పిన సలహాలతో ఆ రోజు చక్కగా వంట చేసి పెడుతుంది. ఇక ఆ రోజంతా భోజనానికి కూర్చుంటారు. అబ్బా, ఈ బంగాళదుంప వేపుడు ఏంటమ్మా ఇంత బాగుంది? సీతారా, కొత్త వంటలు నేర్చుకుంటున్నావా ఏంటి? అవును సీతారా, భలే చేసావే. లక్ష్మి, శంకరయ్యకు ఆ వంటలు సారిక చేసినట్టు తెలుసు కాబట్టి సైలెంట్గా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. అబ్బా, అది చేసింది నేను కాదండి, సారిక అక్క చేసింది. వదినా, నువ్వు చేసావా? సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్లే ఉంది తెలుసా? ఏమిటి, నిజమా? నేను నమ్మను. నిజమే శ్రీకాంత్, అదొకటే కాదు, ఈరోజు వంటలన్నీ సారికనే చేసింది. అబ్బో, మేడం గారిలో చాలా చేంజ్ వచ్చింది. నాలో ఈ మార్పుకి కారణం సితారనే శ్రీకాంత్, తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. శ్రీకాంత్,
ఇంకా పాత విషయాలు మర్చిపోరా. ఇప్పుడు సారిక మారిపోయింది కదా, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరేనా అన్నా? సారిక, చూడమ్మా, వాళ్ళకి ఏం కావాలో వడ్డించు. సరే అత్తయ్యా అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసి పెడుతుంది. ఆ రోజు రాత్రి సారిక, నువ్వింత త్వరగా ఈ ఇంటికి కట్టుబాటును అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా? భలే వాడివి శ్రీకాంత్. నేను చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉన్నాను, హాస్టల్లో పెరిగాను. అమ్మా నాన్న ఎక్కడో విదేశాల్లో ఉండేవారు. అప్పుడప్పుడు నన్ను చూసి వెళ్తూ ఉండేవారు. హా, అవును కదా. అందుకే నా ఇష్టానికి నేను పెరిగాను. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్స్ ఇవేవి నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఫ్రెండ్స్, పబ్స్, పార్టీస్ ఇవే. కానీ ఇక్కడ సితారను చూశాక నా ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక మీదట కూడా నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవచ్చు, నేనేమీ వద్దన్ను. లేదు శ్రీకాంత్, నేను మెల్లగా నా అలవాట్లని మార్చుకుంటాను. నాకిప్పుడు ఫ్యామిలీ వాల్యూ ఏంటో తెలిసింది. అబ్బా, ఈ మాట చాలు. నీ చాలా హ్యాపీ తెలుసా? ఇక మీదట ఇంకా హ్యాపీగా ఉంచుతాను శ్రీకాంత్ నిన్ను, నీతో పాటు ఈ ఇంటిని కూడా. అలా వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు విక్రమేమో, సీతారా, నిన్ను చేసుకోవడం నిజంగా నా అదృష్టం తెలుసా? ఎందుకండి, ఇప్పుడు నేనేం చేశాను? నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా చేంజ్ అయింది. మా అమ్మా నాన్నలకు ఓ కూతురు లేని లోటు తీరిపోయింది. అది నా బాధ్యతండి. అంతేకాదు, మా అన్నయ్య ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం కూడా నువ్వే. నీ వల్లనే సారికా వదిల్లో మార్పు వచ్చింది. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, మనమే వాటిని సరిచేసుకుంటూ వెళ్ళాలి. నిజమే సీతారా, నీలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని సీతారాని మెచ్చుకుంటూ ఉంటాడు విక్రమ్. ఆ రోజు నుంచి అంతా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. సారిక కూడా సీతారలా అన్ని పనులు చక్కబెడుతూ ఉంటుంది. వారు ఆ ఇంటి కోడలలా కాకుండా కూతుళ్ళలాగా కలిసిమెలిసి ఉంటారు.